ఓం శాంతి. ఓం శాంతి. 9/4/21 मुरली। मीठे बच्चे, बाप समान लवली बनने के लिए अपने को आत्मा बिंदु समझ బిందు బాప్ కో యాద్ కరో. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా సమానంగా లవ్లీగా కావటానికి బిందువుగా అయి ఆత్మ బిందువుగా భావించి బిందువైన బాబాని జ్ఞాపకం చేయాలి. ప్రశ్న, याद में रहने की गुप्त हड्डी मेहनत हर एक बच्चे को करनी है क्यों? జ్ఞాపకంలో ఉండేటువంటి శ్రమ మరి ప్రతి ఒక్కరూ కూడా చేయాలి, గుప్తంగా చేయాలి, మరి ఎముక అరగదీయాలి అన్నంతగా చేయాలి. మరి ఎందుకు అంటున్నారు బాబా. అంటే జ్ఞాపకం చేయడము అనేటువంటిది గుప్తమైనటువంటి శ్రమ అంత కష్టపడైనా కానీ ఎందుకు చేయాలి అంటున్నారు. आंसर, क्योंकि याद के बिगर आत्मा पाप आत्मा से पुण्य आत्मा नहीं बन सकती. ఎందుకంటే జ్ఞాపకం చెయ్యకపోతే ఆత్మ పాపాత్మ నుండి పుణ్యాత్మగా తయారు కాలేదు. జగ్భుక్త యాద్ మే రహే దేహి అభిమాని బనే తబ్ వికర్మ వినాశ్ హో. ఎప్పుడైతే ఇలా గుప్తంగా అంటే తనలో తానే బాబా జ్ఞాపకంలో ఇమిడిపోవడం అనేది ఆత్మకి అలవాటైపోతుందో, అంటే మనం జ్ఞాపకం చేస్తున్నామనే విషయం కూడా ఎవరికీ తెలియదనమాట. ఇట్లా ఎప్పుడైతే జ్ఞాపకం చేస్తూనే ఉంటారో, ఆత్మస్థితి ప్రాక్టీస్ చేస్తూ ఆత్మస్థితిలో ఉంటారో అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకా అప్పుడు ధర్మరాజు విధించే శిక్షలు అనేటువంటివి పడాల్సిన అవసరం అనేది లేదు. వాటి నుండి రక్షించుకోవడానికి సాధనము జ్ఞాపకము. మాయా తుఫాన్లు జ్ఞాపకంలోనే విఘ్నాలు అనేటువంటివి వేస్తాయి. కాబట్టి జ్ఞాపకం చేసేటువంటి గుప్తమైనటువంటి శ్రమ చేయాలి. తభీ లక్ష్మీనారాయణ జైసా లవ్లీ బన్ సకేంగే. అప్పుడే లక్ష్మీనారాయణులాగా ప్రియంగా తయారు కాగలుగుతారు అంటున్నారు. గీత్ హే ఓం నమః శివాయ. పాట ఓం నమః శివాయ. ओम शांति. ఓం శాంతి. यह महिमा है सबके बाप की याद किया जाता है भगवान अर्थात बाप को. ఈ మహిమ ఎవరిది? అందరి తండ్రి అయినటువంటి వారిది. మరి భగవంతుణ్ణి తండ్రిని ఆత్మ జ్ఞాపకం చేస్తుంది. మాత్పిత అని అంటుంది కదా, గాడ్ ఫాదర్ అని క్రిస్టియన్స్ కూడా ఏమంటారు? గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు కదా. అందరూ सभी मनुष्यों को गॉड फादर कहेंगे ऐसे नहीं. बाबा तो उनको भी कहते हैं. लौकिक पाप जिसको कहते हैं वह भी फिर पारलौकिक पाप को याद करते हैं. భగవంతుడు అందరిలో ఉన్నారు అంటారు కదా. బాబా దాని గురించి ఒక విషయం చెప్తున్నారనమాట. ఇప్పుడు అందరిలో భగవంతుడు ఉంటే అందరినీ ఓ గాడ్ ఫాదర్ అనాలి కదా, మరి అనట్లేదేంటి అంటున్నారనమాట. అందరినీ ఏ తండ్రి అనాలి కదా అందరిలో ఉన్నప్పుడు. మరి ఆ విధంగా ఆలోచించట్లేదు మనుషులు. లౌకిక తండ్రి ఉన్నారనుకోండి, లౌకికంలో తండ్రినే తండ్రి అంటారు కానీ అందరినీ తండ్రి అని పిలవరు కదా ఎవరు. అట్లాగే పారలౌకిక తండ్రి కూడా అంతే కదా. పారలౌకిక తండ్రి అనేవారు ఒక్కరే ఉంటారు కానీ అందరూ తండ్రి అని ఎక్కడైనా అంటారు అసలు ఎవరైనా అని బాబా అంటున్నారు. జ్ఞాపకం చేసేది ఎవరు? ఆత్మ. ఎవరిని జ్ఞాపకం చేస్తుంది? తన పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేస్తుంది. లౌకిక్ పాప్ కో భీ యాద్ కర్తీ హై. లౌకిక్ తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. అయితే అది దైహికమైనటువంటి విషయం. వహ ఆత్మ అప్నే రూప్ కో ఆక్యుపేషన్ కో నహీ జాన్తీ హై. ఇక్కడ ఆత్మ తన రూపాన్ని మర్చిపోయింది, తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోయింది, తన తండ్రిని కూడా మర్చిపోయింది కదా. అందుకని బాబా అనేది ఒక ప్రత్యేకమైన విషయం. ఏంటి? తనెవరో తాను మర్చిపోయినప్పుడు ఇంకా బాబా ఏం గుర్తుంటారు కదా. కాబట్టి ఇప్పుడు తనెవరో తాను తెలుసుకున్నారు, బాబాని కూడా తెలుసుకున్నారు. ఆత్మ అప్నే కో నహీ జాన్తీ తో గాడ్ ఫాదర్ కో కైసే జానేగి. అప్నే లౌకిక్ ఫాదర్ కో తో సబ్ జాన్తే హై. ఎక్కడైనా లౌకిక ఫాదర్ అంటే ఎవరో తెలియదు అని అంటారేంటి? లౌకిక్ ఫాదర్ని అందరూ తెలుసని అంటారు కదా. ఎప్పుడు చూడకపోయినా ఫలానా వారు మా తండ్రి అని కూడా అనొచ్చు కదా. కానీ ఇక్కడ పారలౌకిక తండ్రిని ఆత్మ మర్చిపోయిందనమాట.
కానీ అంత వారసత్వం ఇచ్చేది బాబానే, కానీ ఆత్మ మర్చిపోయింది. మరి మర్చిపోయిన అంటే ఫలానా అనే విషయం మర్చిపోయింది, కానీ తండ్రి తండ్రి అని మాత్రం పిలుస్తూనే ఉంటుందన్నమాట. లేకపోతే ఇంకా తండ్రి అని ఎవరిని జ్ఞాపకం చేస్తున్నట్లు? పారలౌకిక తండ్రినే కదా. తప్పకుండా వారి నుండి వారసత్వం పొంది ఉన్నది కాబట్టి ఆత్మ తండ్రి తండ్రి అంటూ పిలుస్తున్నదనమాట. ఏదైనా చూడండి, మనుషులు కూడా ఏదైనా దయ చూపించమని, క్షమించమని, భగవంతుడా అని, తండ్రి అని ఇట్లా పిలుస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా డ్రామాలో ఇమిడి ఉన్నాయి. परंतु आत्मा को जानना और फिर परमात्मा को जानना यह डिफिकल्टी सब्जेक्ट है. కానీ తండ్రి అని పిలవడము, తండ్రిని దయ చూపించమని అడగడము, ప్రార్థించడము ఇవన్నీ చాలా కామన్ విషయాలు. కానీ ఆత్మ తనను తాను తెలుసుకోవడం అంటే నేను ఒక ఆత్మని అని అర్థం చేసుకోవడం, ఆ తర్వాత పరమాత్మ తండ్రిని అర్థం చేసుకోవడం, ఇది అర్థం అవ్వాలంటే కొంచెం డిఫికల్ట్ అని బాబా అంటున్నారు. అందరి బుద్ధికి అర్థం కాదు. ఈజీతే ఈజీ హే బాబా అంటున్నారు, అన్నిటికంటే తేలిక అసలు అర్థం చేసుకోవడానికి. కానీ అర్థమైతే అది, అర్థం కాకపోతే దీనంత కష్టమైన సబ్జెక్ట్ ఇంకోటి లేదంటారనమాట. तो भल कितना भी साइंस आदि सीखते हैं जिसको मून तक चले जाते. బాబా అంటున్నారు, కొందరు అర్థం చేసుకోలేరు అనుకోండి. అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా కావచ్చు, చంద్రుడి మీదకి కూడా వెళ్ళి రావచ్చు. అయినా అర్థం చేసుకోలేకపోయారు అనుకోండి, నేను ఒక ఆత్మనని, నా యొక్క ఆత్మకి తండ్రి ఉంటారు అని అర్థం చేసుకోకపోతే అది వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కదా. ఈ జ్ఞానము తోభి ఇస్ నాలెడ్జ్కి ఆగే వహా తుచ్చే. బాబా అంటున్నారు, అసలైనటువంటిది ఈ జ్ఞానము. దీని ముందు ఒకవేళ రాకెట్లో వెళ్ళొచ్చు, లేకపోతే చంద్రమండలం మీదకు వెళ్ళొచ్చు. ఈ నాలెడ్జ్ అనేది సంపాదించవచ్చు. ఈ ప్రపంచంలోని ఏ జ్ఞానమైనా ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం ముందు తుచ్చమైనటువంటిదే అంటున్నారు బాబా. अपने को और बाप को जानना बड़ी मुश्किल है. जो भी बच्चे अपने को ब्रह्मा कुमार कुमारी कहलाते. తండ్రిని బాబాని తెలుసుకో, ఆత్మ తనను తాను తండ్రిని తెలుసుకోవడమే అన్నిటికంటే కష్టం. అదే మీరు తెలుసుకున్నారు కదా, బ్రహ్మ కుమార్ కుమారీలు అని అనబడుతున్నారు. అంటే స్వయాన్ని ఆత్మనిశ్చయం మీరు చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? ఎవరికి వారే చేసుకోవాలి. అంతేకాని ఎవరైనా చేయిస్తారా ఏంటి? ఒకవేళ చెప్తారు, జ్ఞానం చెప్తారు, మీరు ఆత్మ అని అనుకోండి అని అంటారు. కానీ ఎవరు అనుకోవాలి? ఎవరికి వాళ్ళే అనుకోవాలి, ఎవరికి వాళ్ళే అనుభవం చేసుకోవాలి, రియలైజ్ కావాలి, అనుభవం చేసుకోవాలి బాబాతో. అప్పుడు కదా అర్థమవుతున్నట్లు. మే ఆత్మ బింది హూ. ఏమని? నేను ఒక చిన్న బిందువుని, ఆత్మని. నా తండ్రి కూడా ఒక చిన్న బిందువు. ఇదే మర్చిపోతున్నాను నేను. ఇట్లా డిఫికల్ట్ సబ్జెక్ట్ హే. మర్చిపోతున్నారు అంటే ఏంటి అర్థం అంటున్నారు బాబా. కష్టమైన సబ్జెక్టే కదా మర్చిపోతారు అంటున్నారు బాబా. నేను ఆత్మననే మర్చిపోతూ ఉంటారు కదా. దేహాభిమానంలో ఉండి ఉండి నేను దేహం అని అనుకుంటూ ఉంటారు, కానీ నేను ఆత్మననే విషయమే మర్చిపోతూ ఉంటారు. అట్లాగే ఆత్మనని మర్చిపోతే ఇక బాబాని జ్ఞాపకం చేయడం ఏం గుర్తుంటుంది? బాబాని జ్ఞాపకం చేయడం గుర్తుండాలంటే పూర్తిగా ఆత్మాభిమానిగా కావలసి ఉంటుంది. ఆత్మాభిమానిగా అవ్వకుండా నేను బాబాతో మొత్తం యోగం చేసేసానంటే అది కుదిరే విషయం కాదు కదా. అది బాబా అంటున్నారనమాట. ఆత్మాభిమానిగా అభ్యాసం సరిగ్గా చెయ్యకపోతే గనక బాబా జ్ఞాపకం కూడా కుదరదు అంటున్నారు. నేను ఆత్మని, నేను బిందువుని. ఇది ఎవరైనా చేయాల్సిందే. 84 జన్మల పాత్ర ఇంత చిన్న బిందువైన ఆత్మనైన నాలో ఉన్నది. నేనే ఆత్మని, ఇంత చిన్న బిందువుని, భిన్న భిన్న శరీరాలు తీసుకొని పాత్ర వహిస్తూ ఉన్నాను అనే విషయమే గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. ఇదే ముఖ్యంగా అర్థం చేసుకోవలసినటువంటి విషయము. మీరు ఆత్మ పరమాత్మ గురించి అర్థం చేసుకోకుండా ఎంత జ్ఞానం అర్థం చేసుకున్నా అది ఏమీ లాభం అనేది లేదు అని బాబా అంటున్నారు. तो यह समझने के सिवाय बाकी नॉलेज तो सबकी बुद्धि में आ जाता है. కొందరికి ఇది అర్థం కాదు, మిగిలిందంతా అర్థమైపోతూ ఉంటుంది అంటున్నారు. 84 జన్మలు తీసుకుంటాము, ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. నేను సూర్యవంశంలో వచ్చాం, తర్వాత చంద్రవంశీయులు రాజ్యం చేశారు. ఎందుకంటే ఇదంతా కథలాగా ఉంటుంది కదా, అందుకని వెంటనే అర్థం చేసేసుకుంటారు కదా. అదే బాబా అంటున్నారు, ఇవి అర్థం చేసుకుంటారు కానీ నేను ఒక ఆత్మని అని మాత్రం అర్థం చేసుకోవడానికి చాలా శ్రమ పడుతూ ఉంటారనమాట.
చక్రం ఏముంది, ఇన్ని వేల సంవత్సరాలు ఇలా ఉంటుంది అని అర్థం చేసుకోవడం అనేది చాలా తేలిక. చక్రాన్ని తెలుసుకోవడంతో ముందు ఆత్మని అని భావించకుండా, బాబాని జ్ఞాపకం చేయకుండా, అప్పుడు చక్రాన్ని తెలుసుకొని ఏం లాభము, అదొకటి అర్థమే, ఏం లాభము అని బాబా అంటున్నారు. ముఖ్యమైన విషయం ఏంటిది, ముందుదే కదా ముఖ్యమైన విషయం. ఆత్మనిశ్చయం చేసుకోవడము, బాబాని జ్ఞాపకం చేయడం. నేను ఆత్మ స్టార్ని ఉన్నాను, బాబా కూడా స్టార్, అతి సూక్ష్మమైనటువంటి వారు, వారే సద్గతి దాత. వారిని జ్ఞాపకం చేయడంతోనే వికర్మలు వినాశనం అవుతాయి. ఈ విధానంతో ఎవరైనా కానీ इस तरीके से कोई भी निरंतर याद नहीं करते. ఈ విధానంతో జ్ఞాపకం చేయాలి ఎవరైనా కానీ ఇలా చేయడం లేదు అంటున్నారు బాబా. అంటే మర్చిపోతున్నామా అంటే బాబా ఈ విధానంతో చేయాలి, ఈ విధానంతో చేస్తే మర్చిపోరు కదా, ఆ విధానంతో చేయట్లేదు అంటున్నారనమాట. ప్రాక్టీస్ చేయాలి. నేను ఆత్మను, నేను దేహి ఉన్నాను, నేను దేహాన్ని ధరించాను, ఇట్లాగ ప్రాక్టీస్ చేయాలి. దేహి అనగా నేను దేహాన్ని ధరించానని అర్థం. గడియ జ్ఞాపకంలో ఉండాలి, నేను ఆత్మని ఉన్నాను, బాబా ఆజ్ఞ ఉన్నది, నన్ను జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. నేను ఒక బిందువుని ఉన్నాను, యహా పాడధారి ఆకర్ బనా, ఇక్కడ పాత్రధారి అయి ఉన్నాను, నేను ఆత్మను బిందువును అని జ్ఞాపకం చేయండి. అయితే మేరే మే 5 వికార్కి కట్ చెడి హుయి హై, నేను ఆత్మను 4-5 వికారాలని తుప్పెక్కి ఉంది, ఐరన్ ఏజ్డ్గా అయిపోయాను. अब गोल्डन एज में जाना है, इसलिए बाप को याद बहुत प्यार से याद करना है. ఇప్పుడు గోల్డెన్ ఏజ్లోకి వెళ్ళాలి, అందుకనే బాబాని చాలా ప్రేమతో జ్ఞాపకం చేయాలి. ఇస్ రీతి బాప్ కో యాద్ కరేంగే తబ్ కట్ నికల్ జాయేగి. ఇట్లా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే తుప్పంతా కూడా తొలగిపోతుంది. యహే మెహనత్ सर्विस की लबार तो बहुत मारते हैं, आज यह सर्विस की बहुत प्रभावित हुई, परंतु श्री बाबा समझते आत्मा और परमात्मा का ज्ञान पर कुछ भी ప్రభావిత్ नहीं हुआ है. మీరు సేవ చేసినా వాళ్ళు ఎంతో ఇంప్రెస్ అయిపోయినా కానీ వాళ్ళకి ఆత్మ పరమాత్మ అర్థమైతేనే లాభం. వాళ్ళకైనా ఏం లాభం ఒకవేళ ఆ రెండు అర్థం అవ్వకపోతే. చాలా ఇంప్రెస్ అయిపోయారు బాబా, జ్ఞానం విని చాలా అద్భుతం అన్నారు బాబా, ఇట్లా చెప్తూ ఉంటారంట. బాబా అంటారు ముందు వాళ్ళకి అసలు ఆత్మ పరమాత్మ అర్థమైందా, అర్థమైతేనే వాళ్ళు ప్రభావితమైన లాభం ఉంది, లేకపోతే ఏమున్నది. హెవెన్ ఉంది, హెల్ ఉంది, నరకం ఉంది, స్వర్గం ఉంది అని అర్థం చేసుకుంటే లాభం ఏముంది. 84 జన్మలు తీసుకుంటారు, సతోరజో తమోల్లోకి ఎలా వస్తారు. కొంతమంది ఇవి విని చాలా ప్రభావితం అయిపోతారు, చాలా అద్భుతమైన జ్ఞానము అని అంటూ ఉంటారు. కానీ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది పరమాత్మ నిరాకారుడు ఉన్నారు, ఇది అర్థం చేయాలి. వారే నా తండ్రి ఉన్నారని అర్థం కావాలి. అలాగే నేను ఆత్మను, నా ఆత్మలోనే 84 జన్మల పాత్ర ఇమిడి ఉన్నది. उनमें सारा ज्ञान है, उनको याद करना है. यह बातें कोई भी समझते नहीं हैं. ఈ విషయాలు ఎవరికీ తెలియదు, ముఖ్యమైన విషయమే అర్థం కావట్లేదు. వాళ్ళ యొక్క హిస్టరీ జాగ్రఫీ బాబానే ఇస్తారు. गवर्नमेंट भी चाहती है कि वर्ल्ड की हिस्ट्री जाग्रफी होनी चाहिए, यह तो उनसे भी सूक्ष्म बातें हैं. మొత్తం సృష్టి అంతా యొక్క చరిత్ర భూగోళం ఉండాలి అని అంటూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పేదానికంటే ఇవి ఇంకా సూక్ష్మమైనటువంటి విషయాలు. ఎందుకంటే ఆత్మ బిందువు అని అర్థం చేసుకోవడము ఇది ఎంతో సూక్ష్మ బుద్ధి ఉంటేనే అర్థమైనట్లు, అర్థం చేసుకున్నట్లు. ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో, ప్రాక్టీస్ చేస్తారో, మీకే నేను ఒక ఆత్మని, చిన్న బిందువుని అని అనిపిస్తుందో అప్పుడు కదా ఆత్మను అర్థం చేసుకున్నట్లు, నేను ఒక ఆత్మని అని అనుభవం చేసుకున్నట్లు, అవినాశి ఆత్మని అని అనుభవం చేసుకున్నట్లు. అప్నేకో బిందీ సమజ్నా హై, నేను ఒక బిందువును అనుకోవాలి. అప్పుడు అలా జ్ఞాపకం చేసి, అంటే నేను ఒక బిందువునే అనే స్థితిలో ఉండి బిందువుగా ఉన్న బాబాని జ్ఞాపకం చేస్తే అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఎందుకంటే బాబా ఏమంటారు, లేకపోతే ఏమవుతుందో పిల్లలు, శివబాబా పరంధామంలో ఉన్నారు, ఇట్లా మీరు జ్ఞాపకం చేసిన దేహాభిమానంలో ఉండి చేస్తే ఏం లాభం ఉంది అంటారు. వికర్మలు ఎలా వినాశనం అవుతాయి అని. కొంతమంది రోజంతా మేము శివబాబాని జ్ఞాపకం చేసామనుకుంటారు, కానీ బాబా ఏమంటారు, అప్పుడు సరైన జ్ఞాపకం చేయలేదు, వికర్మలు ఎలా వినాశనం అవుతాయి. ఏ విధంగా అక్కడ అంటూ ఉంటారు కదా, కరెంట్ అనేది ప్రవహించాలంటే వైర్ మీద ఉన్న రబ్బర్ తొడుగు తీసేయాలంటారు కదా, లోపల ఉన్న వైర్ని కనెక్ట్ చేయాలి. అట్లాగే ఆత్మని పరమాత్ముడితో కనెక్ట్ చేయాలి, అంతేకాని స్థూలమైనటువంటి స్మృతి కాదు.
స్థూలమైన స్మృతి చేస్తే లాభమే ఉండదు. అది కూడా భక్తిలాగా అయిపోతుంది. ఒక రకమైన ప్రేమ ఉంటుంది, భక్తిలాగా అయిపోతుంది అనమాట. భక్తిలో కూడా చూడండి, కృష్ణుడి రూపాన్ని, రాముడి రూపాన్ని, హనుమంతుడి రూపాన్ని ఎట్లా జ్ఞాపకం చేస్తూ ఉంటారు, లేకపోతే శివలింగాన్ని జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు అక్కడ శివలింగాన్ని జ్ఞాపకం చేస్తారు, గుళ్ళో ఉన్నట్లు లేకపోతే ఇంకో చోటు ఉన్నట్లు. మనం పరంధామంలో ఉన్నట్లు జ్ఞాపకం చేస్తున్నాం కదా, మేము చేసేది కరెక్టే కదా అనుకుంటారు. కానీ లాభం ఏముంది? ఆత్మస్వరూపంలో స్థితి అవ్వకపోతే శక్తి ఎలా లభిస్తుంది? వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? అందుకనే బాబా చెప్తున్నారనమాట, ముందు వికర్మలు అనేటువంటివి వినాశనం అవ్వాలి అంటే మీరు బిందువుగా బాబాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. కానీ ఊరికినే శివ బాబా అంటే బుద్ధి యోగం జోడిస్తే లేకపోతే జ్ఞాపకం చేస్తే వికర్మలు ఎలా పోతాయి అని ఈరోజంతా బాబా మరి ఇదే చెప్తున్నారనమాట. यहाँ के मनुष्य तो देखो कैसे है, खुद भी कहते हैं हमारे में कोई गुण नहीं, हम जैसे म्लेच्छ है, आप स्वच्छ है. जब अपने को आत्मा निश्चय कर बाप को याद करे तब सफलता मिले. బాబా అన్న లక్ష్మీనారాయణ చూడండి ఎంత ప్రియంగా ఉన్నారో. వీరు ఎంత మరి యోగం చేస్తే ఇంత ప్రియంగా తయారయ్యారు, ఇంత లవ్లీగా అయ్యారు. బాబాలాగా లవ్లీగా తయారవ్వాలన్నా, లక్ష్మీనారాయణలాగా లవ్లీగా తయారవ్వాలన్నా బాబా అంటారు ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ మీరు చేయాలి అంటున్నారనమాట. మనుషులు ఈ రోజుల్లో చూడండి, మేము మ్లేచ్చులము అని అంటూ ఉంటారు. నిజంగా దేవతలకు మహిమ చేసినప్పుడు ఇలాంటి పతితులము, పాపులము, నీచులము కాపాడండి అని ఇట్లా ప్రార్థన చేసినా, లేకపోతే ఏ విధంగా పాట పాడినా ఇట్లా పాడుతూ ఉంటారనమాట. మీరు ఎంతో స్వచ్ఛమైనటువంటి వారని మీనింగ్లో పాడుతూ ఉంటారు కదా. బాబా అంటున్నారు, మీరు ఎప్పుడైతే ఆత్మనిశ్చయం చేసుకొని బాబాని జ్ఞాపకం చేస్తే అప్పుడు మీరు కూడా ఎంత ఉన్నతంగా తయారవగలుగుతారు, సఫలత లభిస్తుంది. లేకపోతే సఫలత ఎలా లభిస్తుంది అంటున్నారు. మాలో हमारे में बहुत अच्छा ज्ञान है, वर्ल्ड की हिस्ट्री జాగ్రఫీ हम जानते परंतु योग का चार्ट नहीं बताते. కొంతమంది పిల్లలు ఎంతో మంచిగా జ్ఞానం వినిపిస్తూ ఉంటారు, వారిలో ఎంత గొప్ప జ్ఞానం ఉంది అని అనిపించేలాగా వినిపిస్తారు. కానీ బాబా అంటారు యోగస్థితి చార్ట్ ఎంత ఉంది అనేది చూస్తే మాత్రం అది మాత్రం చెప్పరు అంటున్నారు. కష్టంగా జ్ఞాపకం చేస్తారు. ఆ స్థితిలో ఉండి ఎంతసేపు జ్ఞాపకం చేశారు అని బాబా అడుగుతారు. ఆత్మస్థితిలో ఉండి ఎంత యోగం జోడించారు అని. కొంతమంది అయితే అసలు ప్రాక్టీసే చేయలేదు ఈ రోజు వరకు కూడా. మరి ఎంతో మంచిగా జ్ఞానం చెప్పినంత మాత్రాన వారు పూర్తిగా ఆత్మాభిమాని ప్రాక్టీస్ చేశారు అని చెప్పడానికి వీల్లేదు. అంటే జ్ఞానం అనే సబ్జెక్టు వేరు, అలాగే సేవ అనే సబ్జెక్టు వేరు, ధారణ అనే సబ్జెక్టు వేరు, అలాగే యోగం అనే సబ్జెక్టు వేరనమాట. అట్లా బాబా అంటున్నారు, ఎంత మంచి రీతిగా చెప్పనివ్వండి, ఏమైనా చేయనివ్వండి. కొంతమంది అసలు ఇప్పటి వరకు ఆత్మ ప్రాక్టీస్ కూడా చేయలేదు. నేను ఒక ఆత్మని బిందువుననే ప్రాక్టీసే చేయలేదు. బచ్చే సిర్ఫ్ జ్ఞాన్ కా చక్ర బుద్ధి మే ఫిరాతే హై. బాబా అది చెప్పారు, బాబా ఇది చెప్పారని జ్ఞానాన్నే బుద్ధిలో తిప్పుతూ ఉంటారు తప్ప నేను బిందువుని అనే ప్రాక్టీస్ చేయలేదు. బాకీ మే ఆత్మ హూ బాప్సే హమ్కో యోగ్ లగానా హై. నేను ఆత్మను, బాబాతో నేను యోగం అనేది చెయ్యాలి. దాంతో ఐరన్ ఏజ్గా అయిపోయినటువంటి నేను ఆత్మను గోల్డెన్ ఏజ్గా అవుతాను. నేను ఆత్మని బాబాని తెలుసుకున్నాను, ఇట్లా బాబాతో జోడించాలి. బహుతంగా అభ్యాస్ కమ్ హై. ఈ ప్రాక్టీస్ చాలా ఉండాలి పిల్లలు. అట్లా మరి ప్రతిరోజు యోగం చేస్తున్నారు అంటే ఈ ప్రాక్టీస్లోనే ఎక్కువ సమయం ఉండేటువంటి ప్రాక్టీసే కదా. बहुत आते भी है, अच्छा भी कहते, बाकी उनको यह पता नहीं पड़ता कि अंदर कितनी कट लगी हुई है. బాబా అంటున్నారు కొంతమంది ఎంతో వస్తూ ఉంటారు, చాలా బాగుంది అంటూ ఉంటారు. కానీ బాబా అంటారు లోపల ఎంత తుప్పు ఉందో ఆత్మలో ఎవరికి కనిపిస్తుంది, ఎవరికైనా కనిపిస్తుందా ఏంటి? మరి ఆత్మలో ఎంత తుప్పు ఎక్కువైంది అనే ఉదాహరణకి అక్కడ చూడండి, కృష్ణుడిని చూపిస్తారు కదా, కృష్ణుడు నల్లగా ఉన్నాడు అని చూపిస్తూ ఉంటారు. సుందరమైన కృష్ణుడు నల్లగా ఎందుకు చూపించారు? సుందరంగా ఉన్న ఆత్మ తుప్పెక్కి ఎంత నల్లగా అయిపోయింది, అందుకనే కృష్ణుడిని నల్లగా చూపించారు. మరి సుందరంగా ఎలా అవ్వాలి అది ఎవరికీ తెలియదు కదా. అక్కడ బాబా వినిపించినటువంటి కేవలం చరిత్ర భూగోళం అంతా తెలుసుకున్నట్లయితే ఆత్మ ఏమన్నా సుందరం అయిపోద్దా ఏంటి? అలా అయ్యే అవకాశం అనేది లేదు. మరి పావనం అవ్వాలంటే శిక్షలైనా అనుభవించాలి,
లేకపోతే జ్ఞాపకమైనా చేయాలి. శిక్షలు అనుభవిస్తే పాపాలు పోతాయి, కానీ సతో ప్రధాన స్థితి రాదు కదా. ఆ బాబా అంటారు, శిక్షలు అనుభవించకుండా ఉండే ఉపాయము యోగము. యోగం సరిగ్గా లేదనుకోండి, అప్పుడు వికర్మలు వినాశనం అవ్వు, అప్పుడు ధర్మరాజు శిక్షలు వేస్తాడు. బహుత్ బడీ సబ్జెక్ట్. ఇది చిన్న సబ్జెక్ట్ అనుకోకండి, ఎందుకంటే తేలిగ్గా యోగం చేయడం అంటే తేలిక అనుకుంటూ ఉంటారు. చిన్న సబ్జెక్ట్ కాదు. మీ వికర్మలు వినాశనం అవుతున్నాయా లేదా, అంత ప్రాక్టీస్ నాకు ఉన్నదా, నేను ఆత్మాభిమానిగా ఉంటున్నానా, మీరు చూసుకోవాలి కదా అని బాబాను. ఇది ఎవరికి వారే చూసుకోవాలి కదా. జిస్కో కోయి ఉఠా నహీ సక్తే హే. బాబా అంటున్నారు, ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే అంత తొందరగా ఈ సబ్జెక్ట్ మీద చాలామంది పిల్లలు ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికే భయపడతారు. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ కష్టంగా ఉందనుకోండి, అది తీసి చదవాలంటేనే పిల్లలు ఎలా కష్టపడుతూ ఉంటారో, భయపడుతూ ఉంటారో, తొందరగా ఆ సబ్జెక్ట్ ముట్టుకోరు కష్టం అంటే. అట్లాగే బాబా అంటున్నారు, కొంతమంది పిల్లలు ఈ సబ్జెక్ట్ జోలికి కూడా వెళ్ళరు అంటున్నారు. అదే జ్ఞానం అనుకోండి, నా అంత గొప్పవాళ్ళు ఇంకెవరూ లేరు అని చెప్తూ ఉంటారనమాట. బాబా అంటున్నారు, అలాంటి అవకాశం కూడా ఉంది. జ్ఞానం అనేటువంటిది అద్భుతంగా ఒకవేళ వర్ణన చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు, గుహ్యమైన పాయింట్లు చెప్పచ్చు, కానీ యోగం సరిగ్గా లేకపోవచ్చు, అది కూడా ఉన్నది అంటున్నారు. ముఖ్యమైన విషయం ఏంటి? యోగంలో చాలామంది కచ్చాగా ఉంటూ ఉంటారు. వాటి బాబా అంటారు, పిల్లలు జాగ్రత్తగా ఉండండి, పండితులుగా అయిపోకూడదు. ఏ విధంగా పండితుడు అంటే చెప్పడానికి మాత్రం చెప్తారు, చేయడానికి మాత్రం చెయ్యరు కదా. అట్లాగే బాబా అంటున్నారు, పండితుల్లాగా మీరు అవ్వకూడదు, అందుకనే మీరు చెయ్యాలి. ఏం చేయాలి చెప్పారు కదా, నేను ఆత్మననే ప్రాక్టీస్ చేయాలి, బాబాని జ్ఞాపకం చేసి వికర్మలు వినాశనం చేసుకోవాలి. ఇది బాబా ఆజ్ఞ, మన్మనాభవ. ఇదే మహామంత్రం. నేను ఒక స్టార్ని, నేను ఒక బిందువుని, నేను బాబా కూడా బిందువు, స్టార్ ఉన్నారు. ఇట్లా బాబాని జ్ఞాపకం చేస్తూ అర్థం చేసుకుంటూ జ్ఞాపకం చేయాలి. బాబ్కా కోయి బడా రూప్ నహీ సామ్నే ఆతా హై. బాబా అన్నప్పుడు పెద్ద రూపం కాదు కదా ఎదురుగా వచ్చేది, అందుకనే శ్రమ పడాలి. విశ్వానికి మహారాజా మహారాణిగా తయారవ్వడము అంటే మరి అందుకనే నెంబర్ వార్గా అవుతూ ఉంటారు కదా. లక్షల మంది ప్రజలు తయారయ్యి కొద్ది మంది ఈ విధంగా ఉన్నతంగా తయారవుతున్నారంటే వారు ఎంత శ్రమ పడితే మరి అట్లా ఉన్నతంగా అయ్యారని కూడా ఆలోచించాలి కదా. ప్రజలు కూడా ప్రాక్టీస్ చేస్తారు, కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుంది కదా. ప్రజాతో బహుత్ హై. హిస్టరీ జాగ్రఫీకు జాన్నా, హిస్టరీ జాగ్రఫీ చరిత్ర అంతా తెలుసుకుంటున్నారు కదా. ఇది తెలుసుకోవడం చాలా తేలిక. కాబట్టి పావనంగా అయ్యేటువంటి దారి కష్టమైనటువంటిది. यह अभ्यास बड़ा डिफ़िकल्ट है. याद करने बैठेंगे तो बहुत तूफान विघ्न डालेंगे. జ్ఞాపకం చేయడానికి కూర్చుంటే ఎన్నో తుఫాన్లు విఘ్నాలు వస్తూ ఉంటాయి. కొందరు ఒక అరగంట ఏకరస స్థితిలో కూర్చోండి అంటే చాలా కష్టం బాబా అంటూ ఉంటారు. గడియ మర్చిపోతూ ఉంటారు. సత్యాది సత్యంగా చేయాలి, అది కూడా షో చేసుకునేది ఏం కాదు, ఇది గుప్తంగా చేయాలి, శ్రమ చేయాలి అంటున్నారు బాబా. ఎవరికి వారే గుప్తంగా శ్రమ పడే విషయం ఈ ప్రాక్టీస్ అనేటువంటిది. చక్రాన్ని అర్థం ఎవరైనా చేసుకుంటూ ఉంటారు. దేహీ అభిమానిగా నేను ఒక దేహాన్ని ధరించిన ఆత్మని ప్రాక్టీస్ చేయడం అంటే, బాబాని జ్ఞాపకం చేయడం అంటే కష్టం అనుకుంటూ ఉంటారు కదా. तो यह समझते हैं और उस एक्ट में आते हैं. बाप की याद से ही तुम पावन बनेंगे. నిరోగి కాయ పావనంగా అవ్వాలన్నా ఈ యోగమే ఆధారము. అలాగే శరీరము నిరోగిగా ఉంటుంది సత్యత్రేతాయుగాల్లో. అలా ఏ రోగము అనేది లేకుండా మంచి శరీరం లభించాలన్నా కూడా ఇదే కదా ఆధారము. ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి యోగ బలం ద్వారానే కదా, యోగశక్తి ద్వారా జన్మ జరుగుతుంది, యోగశక్తి ద్వారా నిరోగిగా ఉంటుంది. అదంతా ఎక్కడ చేస్తారు? ఇక్కడే కదా. చాలా ఆయుష్ వస్తుంది. ఆ ఆయుష్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ మీరు చేసిన ప్రాక్టీస్ వల్లే కదా వస్తుంది. సిర్ఫ్ వరల్డ్ की हिस्ट्री జాగ్రఫీ समझने से माला का दाना नहीं बन सकते. వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ తెలుసుకోవాలి, దాంతో ఏమవుతుంది? జమ అవుతుంది. కానీ అదొక్కటే చేస్తే కాదు కదా, మాలలో పూసవరు కదా. సంపాదన చేసుకోవాలి, తోడు వికర్మలు వినాశనం చేసుకొని ఆయుష్ పెంచుకొని నిరోగి శరీరం కూడా తయారు చేసుకోవాలి కదా. మరి మాలలో పూసగా జ్ఞాపకంతోనే అవుతారు కదా. ఈ కష్టపడమంటే అమ్మో నేను అంత కష్టపడలేను అంటారు కొందరు. కుదిబీ సమస్తే హే, వారికే తెలుస్తుంది మేము జ్ఞాపకంలో ఉండలేకపోతున్నాం,
మంచి మంచి మహారథి పిల్లలు కూడా దీంట్లో బలహీనంగా ఉంటూ ఉంటారు. ముఖ్య బాత సంజానా ఆతా హీ నహీ హై. ఇదే ముఖ్యమైన విషయం, ఇది చెప్పడమే రాదు. యహ బాత్ హై భీ ముష్కిల్, కల్పకి ఆయు ఇన్హోనే బడి కర్దీ హై. కల్పం యొక్క ఆయుష్ వాళ్ళు ఎంతో ఎక్కువ చెప్పేశారు, కానీ 5000 సంవత్సరాలే అని మీరు రుజువు చేస్తున్నారు. కానీ ఆత్మ పరమాత్మ అనేటువంటిది ఇది కూడా మనుషులకి తెలియదు కదా, వారు అసలు జ్ఞాపకమే చేయలేరు. కనీసం ఇక్కడ చూడండి, 5000 సంవత్సరాలు కాకపోతే లక్షల సంవత్సరాలు అనుకున్నారు, కానీ కల్పం ఇలా ఉంటుంది, ఇలా తిరుగుతుంది, ఇలా యుగాలు ఉంటాయి అనేది అయితే అర్థమవుతున్నది కదా. కానీ ఆత్మ పరమాత్మ అయితే అది కూడా పూర్తిగా ఏమీ తెలియని వారిగా అయిపోయారు. అవస్థ డగ్మగ్తి రహతీ హై, జ్ఞాపకమే లేదనుకోండి, స్థితి కదిలిపోతుంది కూడా. దేహాభిమానం కొందరిలో చాలా ఉంటుంది. ముందు మీరు ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు కదా మాలలో పూస అవుతారు. समझाते हैं इसलिए हम माला में नज़दीक आ जाएंगे, ऐसे भी नहीं. ఆత్మ ఇట్ని చోటీ హై, బాగా చెప్తాం జ్ఞానం, అందుకే మాలలో పూసైపోతాం అనుకోకండి. ఆత్మ పూస కూడా ఎలా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. అలా ముందు మీరు చిన్న బిందువునని ప్రాక్టీస్ చేయాలి కదా. 84 జన్మల పాత్ర నాలో ఉన్నది, ఇది చాలా ముఖ్యమైన ప్రాక్టీస్. పెహలే బుద్ధి మే లానా హై, ఇవన్నీ బుద్ధిలో తెచ్చుకోవాలి మీకు మీరే. నేనే ఈ చక్రంలో వచ్చాను, నేనే ఇలా జన్మలు తీసుకున్నాను. మూలమైంది యోగమే కదా, యోగి అవస్థ కావాలి, పాపాత్మ నుండి పుణ్యాత్మగా కావాలి. ఆత్మ యోగంతోనే పవిత్రం అవుతుంది. యోగ బలం ఉన్నవారే ధర్మరాజు యొక్క దెబ్బల నుండి రక్షించుకుంటూ ఉంటారు. యహ్ మెహనత్ బడీ ముష్కిల్ కోయిసే హోతీ హై, ఇది ఎవరో కొద్దిమందే కష్టపడగలరు, ఎందుకంటే మాయా తుఫాన్లు కూడా మళ్ళీ వస్తాయి. కష్టపడడం ఒక ఎత్తు అయితే మళ్ళీ మాయా తుఫాన్ని దాటడం కూడా ఒక ఎత్తు. అందుకనే ఎవరో కొందరే కష్టపడతారు అని బాబా అంటారు. ఇది చాలా ఏ విధంగా ఎముక అరిగిపోయేంత అంటారు కదా, అంత శ్రమ పడే విషయము, గుప్తమైనటువంటి విషయము. లక్ష్మీనారాయణలు అవ్వడం అంటే అంత ఈజీ పనేం కాదు కదా, ఈ ప్రాక్టీస్ బాగా చేయాలి కదా. తో యహ చల్తే ఫిర్తే బాప్కి యాద్ ఆతి రహే, మీరు చేస్తేనే నడుస్తున్నా తిరుగుతున్నా బాబా జ్ఞాపకంలోనే ఉంటారు. దీన్నే యోగము అంటారు. యహ జ్ఞాన్కి బాతేతో ఛోటే ఛోటే బచ్చే భీ సమజ్ జాయేంగే. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, కొంతమంది చిన్నపిల్లలు మీరు ఏం చెప్తే అది రిపీట్ చేసి చెప్తారు, చిన్నపిల్లలకు అర్థమైపోతుంది. కల్పం 5000 సంవత్సరాలు అంటే 5000 సంవత్సరాలు అంటారు. ఎన్ని జన్మలు ఉన్నాయంటే 84 జన్మలు. కానీ వాళ్ళకి మొత్తం జ్ఞానం అర్థమైపోయినట్లే ఏంటి? అలా ఏం కాదు కదా, వాళ్ళ బుద్ధికి అర్థమైతే అప్పుడు అర్థమైనట్లు. అట్లాగే బాబా అంటారు ఇక్కడ కూడా అంతే, పెద్దవాళ్ళకైనా కూడా అంతే కదా, అది అర్థం చేసుకోవాలి లోపల. చిత్రమే సబ్ యుగ ఆది లగే హుయే హై, ఎన్ని యుగాలు ఏంటి చిత్రాల్లో అన్నీ ఉన్నాయి కదా, ఇవి కామన్ విషయాలు. జబ్ భీ కోయి కార్య షురూ కర్తో తో స్వస్తికా నికాల్తే హై, భక్తిలో కూడా స్వస్తిక్ వేస్తారు ఏదైనా పని చేయాలంటే. సత్యత్రేతకి బాకీ ఊపర్ మే హై ఛోటా సా సంగం యుగ్. సత్యత్రేత ద్వాపర కలియుగాలు అన్నీ అయిపోయాక చివరికి వస్తే ఆ పైన చిన్న సంగమ యుగం చూపించడం అనేది జరిగింది అని. ఇలా జ్ఞాపకంలో ఉండాలి. మీరు జ్ఞాపకంలో ఉన్నారనుకోండి, శాంతి వ్యాపిస్తూ ఉంటుంది, వికర్మలు వినాశనం అవుతాయి. సారీ దునియా ఇస్ బాత్ మే భూలీ హుయి హై, ప్రపంచమంతా మర్చిపోయింది ఇదే విషయం, ఆత్మ పరమాత్మ మీకు మాత్రమే తెలిసి మీరు మాత్రమే అభ్యాసం చేసే విషయం ఇది అని బాబా అంటున్నారు. ఎందుకంటే భగవంతుడు ఎవరంటే అందరిలో ఉన్నారని అంటారు, లేకపోతే 1,000 సూర్యులు 1000 సూర్యులు తేజోమయంగా ఉంటారు అంటారు. మరి బాబా జ్ఞాపకం చేసేటప్పుడు ఎలా చేస్తారు? 1000 సూర్యుల కంటే తేజోమయం అని చేస్తారా ఏంటి? చిన్న బిందువు అని చేయాలి కదా. అయినా భగవంతుడు ఏమన్నా అట్లా 1,000 సూర్యులు లేకపోతే 1000 సూర్యుల కంటే తేజోమయంగా ఉంటారే ఏంటి? ఆత్మ సో పరమాత్మ ఫిర్తో దోనో ఏక హుయేనా. కొందరేమో ఆత్మే పరమాత్మ అంటారు. అప్పుడు మరి ఆత్మ 1,000 సూర్యులు లేకపోతే వేలాది సూర్యుల కన్నా ఎక్కువ తేజస్తో ఉందా ఏంటి ఆత్మ ఏమన్నా? మరి ఆత్మ పరమాత్మ అంటే ఆత్మ కూడా అలా ఉండాలి కదా. తో యహ భీ छोटे बड़े का फ़र्क नहीं पड़ सकता है, इस पर भी समझाना है. ఆత్మ का रूप बिंदी है. చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు. ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళలో చిన్న ఆత్మ పెద్దవాళ్ళలో పెద్ద ఆత్మ ఉండదు కదా.
పసిపిల్లల్లో అయినా ఆత్మ సైజ్ అంతే ఉంటుంది, పెద్దవాళ్ళల్లో అయినా ఆత్మ సైజ్ అంతే ఉంటుంది. ఆత్మ సైజ్ ఏం పెరగదు. ఇది కూడా ఎవరికి తెలియదు కదా, తెలియనటువంటి విషయాలు అంటున్నారు. ఎవరి పాత్ర మళ్ళీ వాళ్ళది, ఒకరి పాత్ర ఒకళ్ళకి కలవదు. సైజు మాత్రం ఒకటే ఉంటుంది, పాత్ర మాత్రం కలవదు. ఇవన్నీ బాగా మీ బుద్ధిలో గుర్తుండాలి అంటున్నారు. అర్థం చేసుకోవాలి ముందు. బాప్ కేతే హే ముఝే యాద్ కరో. బాబా సింపుల్గా చెప్పేస్తారు, పిల్లలు నన్ను జ్ఞాపకం చేయండి, పాపాలు కట్ అయిపోతాయి అని ఎంత సింపుల్గా బాబా చెప్పేస్తూ ఉంటారు. సబ్ పరమాత్మ హో జాయ్ తో సబ్ క్రియేటర్ హో జాయ్. భగవంతుడు రచయిత, సృష్టిని రచిస్తారు అంటారు కదా. అలాంటప్పుడు అందరూ పరమాత్మ అయితే అందరూ రచయితలు అయిపోవాలి కదా, అందరూ సద్గతి దాతలు అయిపోవాలి కదా. అప్పుడు దుర్గతిలోకి ఎవరు వెళ్తారు? ఎవరు బాకీతో హరేక్ అప్నా పాట్ మిలా హువా హై. ఎవరి పాత్ర వారికి లభించింది కదా. తో ముఝే యాద్ కరో తో కట్ నికల్ జాయే. యహ్ మెహనత్ ఏక్ తో ఆధా కల్ప దేహాభిమాని హో రహే హో. అర్ధకల్పం దేహాభిమానంలో ఉన్నారు కదా. అందుకే బాబా నన్ను జ్ఞాపకం చేయండి అంటే కష్టంగా ఉంటుంది కదా అంటారు. యహ జ్ఞాన్ కో నహీ జాన్తే ఇస్ సమయ తో తుమ్కో నాలెడ్జ్ మిల్తీ హై. ఈ జ్ఞానం ఇంతకుముందు మీకు లభించలేదు, ఇప్పుడే లభిస్తుంది. మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతారు. హమ్ ఆత్మ ఏక్ శరీర్ छोड़कर दूसरा लेते हैं, పాట బజాతే हैं. నేను ఆత్మను ఒక శరీరం వదులుతాను, ఇంకో శరీరం తీసుకుంటాను, ఇట్లా పాత్ర వహిస్తాను. దీంట్లో చింతపడే విషయం ఏముంది? ఎవరి పాత్ర వాళ్ళు వహించాల్సిందే. ఏడ్చేటువంటి విషయం ఏముంది? तो यह समझाया जाता, अगर कुछ समझे तो शांति आ जाए, खुद समझेंगे तो औरों को भी समझाएंगे. మీరు అర్థం చేసుకుంటే మీరు వేరే వాళ్ళకి చెప్పగలుగుతూ ఉంటారు కదా అంటున్నారు. ఎవరైనా కానీ ఒకవేళ వృద్ధులుగా ఉన్నారనుకోండి, శరీరం యొక్క ఏజ్, या बुजुर्ग लोग समझाते भी है, रोने से क्या वापस थोड़ी आएंगे. शरीर छोड़ा आत्मा निकल गई, इसमें रोने की क्या बात है. अज्ञान काल में भी ऐसा समझते, परंतु वह यह थोड़ी ही जानते कि आत्मा और परमात्मा क्या चीज़ है. బాబా అంటున్నారు చూడండి, అజ్ఞాన కాలంలో కూడా కొందరు పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేకపోతే కొంచెం ఏజ్డ్ ముసలి వాళ్ళు కానీ అట్లా ఎవరైనా చనిపోతే ఏడుస్తూ ఉంటే, చనిపోతే పోయిన వాళ్ళు వస్తారా ఏంటి అని అర్థం చేయించుతారు, ఓదారుస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళకైనా ఆత్మ పరమాత్మ తెలియకపోవచ్చు, కానీ ఇట్లా చనిపోతే వస్తారా ఏంటి, అట్లా ఏడవకూడదు, ఇట్లాంటివి నేర్పిస్తూ ఉంటారనమాట. అయితే వాస్తవానికి ఆత్మ అనేది వెళ్ళిపోయింది అనేది అర్థమవుతున్నది కదా. పరమాత్మ అలా జన్మ మరణాల్లో రారని అర్థం చేసుకోవాలి కదా. ఆత్మ మే ఖాద్ పడి హై. వెళ్ళిపోయింది అంటే శరీరం అక్కడే ఉంది అంటే ఆత్మ వెళ్ళిపోయింది అని. ఇక్కడ ఆత్మ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఆత్మలోనే కల్తీ కలిసింది అని. వాళ్ళు ఏమనుకుంటారు, ఆత్మ నిర్లేపి, ఆత్మకి ఏమంటదు అనుకుంటూ ఉంటారు. తో బహుత్ బచ్చే యాద్ మే రహతే హీ నహీ హై. బాబాకు తెలుసు అసలు చాలామంది పిల్లలు సరిగ్గా యోగంలోనే లేరు అంటున్నారు. సిర్ఫ్ సమझाने से क्या होगा, बहुत प्रभावित हुआ. మళ్ళీ బాబా దగ్గరకు వచ్చి మేము చాలా బాగా చెప్పేసాం అందరికీ, ఎంత ప్రభావితం అయిపోయారు వాళ్ళు అంటూ ఉంటారు. బాబా అంటున్నారు, పిల్లలు వాళ్ళకి ఆత్మ పరమాత్మ అర్థం అవ్వనంత వరకు, మీరు ప్రాక్టీస్ చేయనంత వరకు, ఇప్పుడు వాళ్ళ కళ్యాణం ఏం జరిగింది అంటారు బాబా. అంటే వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు కూడా జమ చేసుకుంటే అప్పుడు వాళ్ళ కళ్యాణం జరిగినట్లు కదా. లేకపోతే లాస్ట్ జన్మలో ప్రజలుగా వస్తే అది పూర్తిగా వాళ్ళ కళ్యాణం అయిపోయినట్లు కాదు కదా. అందుకని దీని ముఖ్యం ఏంటిది అనేది బాబా చెప్తున్నారు కదా. తో బాప్ హీ పతిత్ పావన్ హే. అలాగే ఒక్క బాబా మాత్రమే పతిత పావనుడు ఉన్నారు. బాబా దుఃఖాల నుండి విడిపించడానికి వచ్చారు. బాబా కూడా ఒక బిందువే. అలాంటి బాబాని జ్ఞాపకం చేయాలి అని చెప్పి బల్ సమస్తేనే ఆతే హే పరంతు ఈ అవస్థమే తత్పర్ రహే. ఎంతోమంది అర్థం చేయిస్తూ ఉంటారు, కానీ స్థితిలో ఉండాలి. నేను ఆత్మను, వీరు కూడా ఒక ఆత్మ, ఇలాంటి ప్రాక్టీస్ ఉండాలన్నమాట. తో సృష్టి కా చక్రతో సహజ హే, జిత్నా హో సకే ఉట్టే బెట్టే, ఎంత వీలైతే అంత మీరు కూర్చున్నా చేయాలి, నుంచున్నా చేయాలి, అంత చేయాలి అని బాబా అంటున్నారు. దేహీ అభిమాని బహుత్ శాంత్ రహతే హే. బాబా అంటారు ఆత్మాభిమానిగా మేము బాగా ఉంటాం బాబా అంటే. ముందు ఆత్మాభిమానిగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని చూస్తే చాలా శాంతిగా ఉంటారనమాట, చాలా సైలెన్స్గా ఉంటారు కదా. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఏంటి అర్థము,
వాళ్ళు ఈ ప్రపంచంతో సంబంధం అనేది లేకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. చాలా అలజడిగా ఉన్నారు, లేకపోతే హడావిడిగా ఉన్నారు అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అని అర్థమే ఏంటి? ముझे సైలెన్స్ మే జానా హై. ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలంటే ఎవరైనా సైలెన్స్లో వెళ్ళాల్సిందే. సైలెన్స్లో లేకుండా ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? నేను నిరాకారి ప్రపంచంలో ఉండేటువంటి ఆత్మను అని చెప్పి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, సైలెన్స్లోకి వెళ్ళాలి. నిరాకారి ప్రపంచంలో వెళ్ళి నేను అక్కడ ఆత్మను విరాజమానమై ఉండాలి. నా పాత్ర అయిపోయింది. బాబా రూపం కూడా చిన్న బిందువు. కోయి బడా లింగ నహి, పెద్ద లింగం కాదు. బాబా చిన్నగా ఉంటారు, చాలా చిన్నగా ఉంటారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి విరాజమానమై ఉంటాను. ఇదంతా నాలెడ్జ్ అనేది సద్గతి కోసమే కదా లభించింది. ऐसा చింతన జబ్ చలే తబ్ ఊంచ్ పద పాసకే. ఈ చింతన అంతా నడుస్తుంటే అప్పుడు ఉన్నతమైన పదవి పొందుతారు. దునియా భర్ మే కోయి ఆత్మ और परमात्मा को नहीं जानते. ప్రపంచంలో ఎవ్వరికీ ఆత్మ పరమాత్మ గురించి తెలియదు. తుమ్ బ్రాహ్మణుని అబ్ జానా హై. బ్రాహ్మణులైన మీరే ఇప్పుడు తెలుసుకున్నారు. సన్యాసులకు కూడా తెలియదు. పోనీ వచ్చి అర్థం చేసుకుంటారా? చేసుకోరు. మాకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు కదా వాళ్ళు. అందుకని వాళ్ళు వచ్చి వినను కూడా వినరు కదా. వాళ్ళ ధర్మంలో వాళ్ళే మళ్ళీ వస్తారు. వాళ్ళేమి ఇక్కడికి వచ్చి అన్ని విషయాలు జ్ఞానం అంతా విని వాళ్ళేం ప్రాక్టీస్ చేయరు. చేస్తే మళ్ళీ వాళ్ళు సత్యత్రేతాయుగాల్లో రావాలి కదా. ఎవరి ధర్మంలో వాళ్ళే పక్కాగా ఉంటారు, వాళ్ళు చెయ్యరు కదా. ఎందుకంటే లాస్ట్లో వెళ్ళేటప్పుడు అర్థం చేసుకుంటారు అంతే. లెక్క ఖాతాలు అనుభవించైనా లేకపోతే ధర్మరాజు దగ్గరైనా వాళ్ళు తీర్చుకోవాల్సిందే తప్ప యోగంతో తీర్చుకునే అవకాశం వాళ్ళకి లేనే లేదు. ఒక్క మీకు మాత్రమే ఉంది. మీరు ఇలాంటి శ్రమ పడితే మీకు వారసత్వం లభిస్తుంది. కాబట్టి దిల్తో ఆత్మమే హేనా, ఆత్మకో హి దిల్ బాప్సే లగానా హై. మనసు అంటే ఎక్కడ ఉంటుంది? ఆత్మలో ఉంటుంది. మనసుని ఎక్కడ పెట్టాలి? బాబా మీద పెట్టాలి అని చెప్పి. శరీరం మీద మనసుని పెట్టకూడదు. నేను ఆత్మను, నాలోనే మనసు ఉంది, ఆ మనసును నేను బాబా మీద పెట్టాలి, కానీ ఈ శరీరం మీద పెట్టకూడదు. ఈ శరీరం అంటే చూసుకోండి, స్థూలమైన కర్మేంద్రియాలు ఇవన్నీ కనబడుతున్నాయి శరీరానికి. దిల్కో లగానా యహ ఆత్మ కా కామ్ హై. బాబాతో నా మనసుని జోడించడమే నా పని అని నేను ఆత్మను భావించి బాబాని హృదయపూర్వకంగా జ్ఞాపకం చేయాలి. సూక్ష్మమైన ఆత్మ, చిన్న బిందువు ఆత్మ, ఇట్లా అన్నమాట పాత్ర వహిస్తున్నాను. ఇదంతా సృష్టి అనంతమైన సృష్టి అని. ఇంత చిన్నది ఎక్కడ కూడా అవినాశి పాత్ర ఎమిడి ఉన్నది ఇంకెక్కడైనా విన్నారా? ఎక్కడ ఉండదు కదా. ఆత్మ యొక్క ప్రత్యేకత ఇది అనమాట. ఆత్మలో ఉన్నటువంటి ఈ పాత్ర ఎప్పటికీ అయిపోవడం అనేది జరగదు. తుమ్ కోషిష్ కరెంగే తో భీ బడీ చీజ్ ఆ జాయేగి. బాబా అంటారు, మీరు ఎంత ప్రయత్నం చేసినా స్థూలంగా కనుక్కోలేరు కదా ఇలాంటివన్నీ కూడా. ఒకవేళ ఆత్మను ఎవరైనా తయారు చేయాలన్నా చేయలేరు కదా. ఇంత పాత్ర పెట్టి ఇంత చిన్నగా ఎవరు తయారు చేస్తారు? ఎవరైనా ట్రై చేసినా పెద్దది వస్తుంది కానీ చిన్నది రాదు కదా. ఇంత చిన్న స్టార్గా నేను ఉన్నాను, బాబా కూడా ఇంత చిన్న స్టార్గా ఉన్నారు అని. ఇట్ని చోటీసి ఆత్మ హీ సమయ పతిత్ బంది హై. అలాంటి ఆత్మ ఇప్పుడు పతితంగా అయింది కూడా మరి అలాంటి ఆత్మే. అందుకే జ్ఞాపకం తప్ప ఇంకేమీ ఉపాయం అనేది లేదు. అలా అని చదువుకోవద్దని బాబా అంటలేదు. చదువు కూడా చదువుకోవాలి. చదువుకుంటేనే కదా మీరు ఇలా జ్ఞాపకం చేయాలి, బాబా ఉన్నారు అనే దాని మీద లగన్ వస్తుంది. అసలు చదువుకోకపోతే అసలు బాబాని జ్ఞాపకం చేయాలి అనే లగన్ కూడా ఎక్కడి నుండి వస్తుంది? రాదు కదా అని బాబా అంటున్నారు. చూడండి, లౌకికంలో కూడా చదువు వేరు, ఆటలు పాటలు అవన్నీ వేరు అనమాట. అట్లాగే బాబా అంటారు, సాక్షాత్కారాలు లేకపోతే రాసి చేయడము, స్వర్గంలోకి వెళ్ళి రావడము ఇవన్నీ ఆటలు పాటలు లాంటివి. ఇక్కడ చదువు మరియు ప్రాక్టీస్ అనేటువంటిది వేరు కదా. खेलने का भी एक हुनर है. पढ़ाई से मर्तबा मिलता है, खेल कूद से मर्तबा नहीं. खेल आदि की डिपार्टमेंट अलग होती है. అక్కడ కూడా చూడండి, లౌకికంలో కూడా స్పోర్ట్స్ వేరుగా ఉంటాయి, దాని డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది. చదువు అంటే చదువు డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది అంటున్నారు బాబా. జ్ఞాన్ వ యోగ కా కనెక్షన్ నహీ హై. అట్లాగే ఇక్కడ కూడా ఏదైనా బుక్ పెట్టడము లేకపోతే అంటే ఎవరైనా సాక్షాత్కారంలో వెళ్ళడము ఆది సమయంలో ఏదైతే జరిగినాయో ఆత్మను పిలిపించడము, మాట్లాడడము లేకపోతే ఇలా రకరకాలైనటువంటివన్నీ కూడా బాబా చూపించేవారు. బాబా అంటారు, ఇవన్నీ ఆటపాటలు. ఆత్మ ఆనందంగా హర్షితంగా ఉండడం కోసం, సంతోషం కోసం.
అంతే తప్ప దాంతో మార్కులేమీ రావు అంటారనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎవరైనా ఆత్మతో మాట్లాడరు లేకపోతే సాక్షాత్కారం పొందారు అంటే దాంతో మార్కులేమీ రావు, అది యోగం యొక్క సబ్జెక్ట్ కాదు అంటారు బాబా. యహ జ్ఞాన్ వా యోగ కా కనెక్షన్ నహీ హై. దాంట్లో అంటే ఎప్పుడైతే అలాంటి అనుభవం అవ్వాలో దాని అంతటా అదే అవుతుంది. ఒకవేళ బాబా చేయించాలనుకుంటే చేయిస్తారు, అంతే తప్ప బాగా జ్ఞానం యోగం ఉన్న వాళ్ళకే చేయిస్తారు, వేరే వాళ్ళకి చేయించరు అని కాదు. ఎక్కడ ఎప్పుడు ఎలా అవసరమైతే అలా చేయిస్తారు బాబా, అంతే. యహ భోగ్ ఆది లగానా భీ ఖేల్ హై. ఎవరైనా చనిపోయిన వాళ్ళకి భోగ్ పెట్టడము, వాళ్ళని పిలిపించడము, వాళ్ళ ఆత్మను పిలిపించడము, ఇవన్నీ కూడా బాబా అంటారు ఒక ఆటపాటలు లాంటివే అంటారనమాట. ముఖ్యమైనది యోగము అని. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, धर्मराज की सजाओं से बचने के लिए याद की गुप्त मेहनत करनी है. ధర్మరాజు శిక్షల నుండి రక్షించుకోవాలంటే జ్ఞాపకం అనే యాత్ర యొక్క గుప్తమైన శ్రమ పడాలి. పావనంగా అయ్యే पावन बनने का उपाय है अपने को आत्मा बिंदी समझ बिंदु बाप को याद करना. పావనంగా అయ్యే ఉపాయం నేను ఒక ఆత్మను బిందువుని అని భావించి బిందువుగా ఉన్న బాబాని జ్ఞాపకం చేయాలి. సెకండ్ పాయింట్, యోగంలో జ్ఞానంలో స్వయానికి మేము చాలా గొప్పవాళ్ళము అని అనుకుంటే సరిపోదు, దానివల్ల లాభం కాదు. ముందు ఏకరస స్థితి తయారవుతుందా అనే ప్రాక్టీస్ నేను చేస్తున్నానా అనేది చూసుకోవాలి. బాబా ఆజ్ఞ ఇది అనుకొని దాన్ని పాలన చేయాలి. वरदान, सच्चाई सफाई की धारणा द्वारा समीपता का अनुभव करने वाले संपूर्ण मूर्त भव. సత్యత స్వచ్ఛత ధారణ చేసి సమీపతని అనుభవం చేసుకుని సంపూర్ణ మూర్తిగా కండి. సభీ ధారణాओं में ముఖ్య ధారణ సచ్చాయి సఫాయి. అన్ని ధారణలు గొప్పవే, కానీ దాంట్లో కూడా ముఖ్యమైనది బాబా దగ్గర సత్యంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. एक दो के प्रति दिल में बिल्कुल सफाई हो, जैसे साफ चीज़ में सब कुछ स्पष्ट दिखाए, ऐसे एक दो की भावना भाव स्वभाव स्पष्ट दिखाई दे. బాబా అంటారు ఒకరి పట్ల ఒకరికి కూడా ఎప్పుడు కూడా మనసులో భావన అనేది స్వచ్ఛంగా ఉండాలి. బాబా దగ్గర సత్యంగా ఉండాలి, మీ మనసు స్వచ్ఛంగా ఉండాలి. ఒకటి వేళ స్వచ్ఛంగా ఉంటే ఇటు నుండి అటు కనిపిస్తూ ఉంటుంది కదా, అదే మురికే ఉందనుకోండి లేకపోతే ఇంకేదైనా ఉందనుకోండి ఇటు నుండి అటు కనిపించదు కదా. అట్లా బాబా అంటారు మీ మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీకు అన్నీ అంత స్పష్టంగా అవుతూ ఉంటాయి అంటున్నారు. భావస్వభావాలు అనేటువంటివి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి రెండు ముఖ్యమైనవి, ఒకటేమో సత్యత, రెండోదేమో స్వచ్ఛత. ఈ రెండు ఉన్నప్పుడు సమీపత కూడా వస్తుంది కదా అంటున్నారు. जैसे बाप दादा के समीप हो ऐसे आपस में भी दिल की समीपता हो. అలా ఒకరి పట్ల ఒకరు కూడా భావస్వభావాల్లో కూడా స్వచ్ఛంగా ఉండండి అని బాబా అంటున్నారు. అంటే ఒకరి గురించి ఒక విధంగా మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళ ముందుకు వెళ్ళిన తర్వాత వేరే విధంగా మాట్లాడుతున్నారు, లేకపోతే ఈ పని అయిపోతుంది కదా అని చెప్పి వాళ్ళతో మంచిగా ఉన్నాము, లేకపోతే ఇట్లా రకరకాలుగా అది ఏమంటారు బాబా మురికి అంటారనమాట. దాన్ని బాబా మురికి అంటారనమాట. అట్లాంటి మురికి ఉండకూడదు మీకు అంటారు బాబా. అట్లాంటి మురికి ఉంటే స్వచ్ఛత ఉన్నట్లు కాదు. అలా స్వచ్ఛత లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది, స్పష్టత రాదు అంటున్నారు బాబా. స్వచ్ఛత లేకపోతే స్పష్టత రాదు, సమీపత రాదు. బాబాతో మీరు ఎట్లాగా స్పష్టంగా సమీపంగా ఉంటున్నారో అట్లాగే పరస్పరం కూడా అందరి పట్ల కూడా స్వచ్ఛంగా ఉండండి అంటున్నారనమాట. అప్పుడు సమీపంగా ఉంటారు. స్వభావంలో భిన్నత్వం సమాప్తమవుతుంది. మనసు యొక్క భావస్వభావంని కలుపుకుంటూ ఉండండి. యహ స్వభావమే ఫరక్ దేఖ్నా నా దే తబ్ కహెంగే సంపూర్ణ ముహూర్త. అట్లా స్వభావంలో మార్పులు చేర్పులు ఉండకుండా అంటే స్వచ్ఛంగా ఉన్నట్లయితే సంపూర్ణ మూర్తులని అంటారు. స్లోగన్, బిగడే హుయే సుధారణ యహ సబ్సే బడీ సేవా హై. చెడిపోయిన దాన్ని కూడా బాగు చేయడము
లేకపోతే అలాంటి వారిని కూడా బాగు చేయడము, ఇది అన్నింటికంటే గొప్ప సేవ. స్వమానము, నేను సత్యంగా స్వచ్ఛంగా ఉండే సంపూర్ణ మూర్తిని. స్వచ్ఛంగా సత్యంగా ఉండే సంపూర్ణ మూర్తిని.